చందన కుట్రని తెలుసుకున్న మైథిలి చందనకి వార్నింగ్ ఇస్తుంది. అసలేం జరిగింది? వారసురాలు సీరియల్ మే 26 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. వీరు మీదకి సాకేత్ కత్తి తీసుకుని వస్తాడు. నువ్వే కాపాడాలని చందన వెంట పడతాడు. ఏమైందని చందన అడిగితే వాడు మైథిలికి రక్తంతో లవ్ లెటర్ రాస్తాడట. అందుకే ఇలా చేస్తున్నానని సాకేత్ అంటుంటే వాడి ప్లాన్స్ ఏవో వాడు చూసుకుంటున్నాడు. అవి నువ్వు చెడగొడుతున్నావెందుకని చందన అంటుంది. బ్లడ్ బయటకు వస్తుంది. బ్లడ్ వేస్ట్ అవుదా అంటాడు సాకేత్. ఇక వీరు అక్కడి నుంచి వెళ్లిపోయాక ఆ లెటర్ వల్ల ఇంకా ఏమైనా ఘోరాలు జరుగుతాయని భయపడుతున్నావా అని చందన సాకేత్తో అంటుంది. అలాంటి పిచ్చి పనులు చేస్తుంటే వెంటనే అడ్డుకోవడం నా బాధ్యత. అందుకే అలా చేశాను. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించొద్దని సాకేత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చందన అయితే ఖచ్చితంగా సాకేత్లో ఏదో మార్పు వచ్చింది. ఆ లెటర్ రాయకుండా ఆపడానికి కారణం ఖచ్చితంగా వీరు మీద కేరే అయ్యుంటుందా, లేకపోతే మైథిలికి దగ్గర అవ్వాలని ఆలోచన ఏమైనా ఉండుంటుందా అని చందన అనుకుంటూ నేను జాగ్రత్త పడాలి అనుకుంటుంది. ఇక మరోవైపు మైథిలి ఆఫీస్ పనులు పెండింగ్ లో ఉండిపోయాయి. వెంటనే వెళ్లాలని బయలుదేరుతూ ఉంటే నేను నీ కోసం వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాను. నువ్వొక్క రోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నావేంటి అని శేఖర్ అంటాడు. కుదరదు బావా, అర్జెంట్ పని, నేను వెళ్ళాలి అని మైథిలి అంటూ ఉంటే అంత ముఖ్యమైన పనేముంటుంది? పెళ్లికి కూడా 4 రోజులు సెలవివ్వడం లేదు. అలాంటి ఉద్యోగం వదిలి వచ్చేయమని జయంతి అంటుంది. ఆ జాబ్ నాకు చాలా ముఖ్యం. నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను. అటువంటి ఉద్యోగం నేను ఎలా వదులుకుంటాను అంటుంది మైథిలి. పెళ్ళయ్యాక శేఖర్ చెయ్యమంటే చెయ్యి, లేదంటే అవసరం లేదు. పెళ్లి సమయంలో ఆఫీసుకి వెళ్తానంటే నేను ఊరుకోనని జయంతి అంటుంది. తనేదో ఇంపార్టెంట్ వర్క్ అంటుందిగా, ముగించుకుని వచ్చేస్తుందిలే, వెళ్ళనివ్వని శేఖర్ అంటాడు. ఇక మైత్రి వెళ్ళబోతూ ఉంటే తన మెడలో ఉన్న పసుపు తాడు బయటకొచ్చి కనిపిస్తూ ఉంటుంది. అదేంటని జయంతి అడిగితే ఇది థ్రెడ్ నెక్లెస్ అంటారు, లేటెస్ట్ ట్రెండ్ అని మైథిలి అంటుంది. అటువంటివన్నీ వేసుకోకు, అటువంటి తాడులన్నీ మెడలో ఎందుకు, ఒక్కసారి చూపించని జయంతి అడుగుతూ ఉంటే ఎలాగిప్పుడు బయటపడిపోయేలా ఉందే అని మైత్రి భయపడిపోతూ ఉంటుంది. దగ్గరికి వెళ్లి జయంతి చూడబోతూ ఉంటే ఇంతలో జయంతి అన్నయ్య కాలు జారి కింద పడిపోతాడు. వెంటనే మైథిలి తప్పించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. సాకేత్ మైథిలికి ఫోన్ చేస్తాడు. హఠాత్తుగా అమ్మ వాళ్ళు రమ్మన్నారని వెళ్ళావు, అంతా ఓకే కదా, ఏమీ ప్రాబ్లం లేదుగా అని అంటాడు. ఏమీ ప్రాబ్లం లేదు సార్ అని మైథిలి అంటుంది. ఏమో ఏం ప్రాబ్లమో అని కంగారు పడ్డాను అంటాడు. నా గురించి ఈ మాత్రం కన్సర్న్ చూపిస్తున్నారు, నాకది చాలు, వచ్చేస్తున్నానని మైథిలి ఫోన్ పెట్టేస్తుంది. మైథిలి ఫ్రెండ్ మీ అమ్మా నాన్నలకి నీ పెళ్లి విషయం చెప్పేయొచ్చుగా అంటే మా అమ్మకి తెలిస్తే నా ప్రాణం తీస్తుంది, ఇంట్లో గొడవలు జరుగుతాయి అని చెప్తుంది. పోనీ మీ నాన్నకైనా చెప్పు అని మైథిలితో తన ఫ్రెండ్ అంటూ ఉంటే నీకు మా నాన్న గురించి తెలియనిదేముంది, మొన్న చూసావుగా, నాకు సాకేత్ బాబుకి పెళ్లి చేయమని అడగటానికి ఆ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు గాని తెలిసిందంటే తను తట్టుకోలేడని మైథిలి చెప్తూ ఉంటుంది. అప్పుడే నాగేంద్ర దగ్గరికొస్తాడు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది, దేని గురించి భయపడొద్దు, ఏదైనా చెప్పు, పరిష్కారం చూపిస్తానని నాగేంద్ర అంటాడు. నాకు నీ బాధ అర్థమైంది. నీకు సాకేత్ బావ అంటే ఇష్టం, శేఖర్ బావని చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే దిగులు పడుతున్నావని అర్థమవుతుంది. కానీ ఆ దేవుడు ఖచ్చితంగా నీ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు, బాధపడొద్దమ్మా అని నాగేంద్ర అంటాడు. మరో సీన్ లో చందన మైథిలి గురించి ఆలోచిస్తూ తను నాకు బావకి అడ్డుగా వస్తుంది. తనుంటే ఖచ్చితంగా మా పెళ్లికి ఏదో అడ్డవుతుంది, ఏదో ఒకటి చేయాలి, అసలు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కింద మైథిలి తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ కనిపిస్తుంది. టెర్రస్ పైనున్న చందన ఇదే సరైన అవకాశం అనుకుని పైనుంచి పూల కుండీని కిందకి వేసేస్తుంది. అది మైథిలి పట్టుకుంటుంది. మైథిలి ఆ పూల కుండీతో పైకి వచ్చి నేను ఈ కుండీ ఇక్కడ పెట్టడానికి వచ్చాను అనుకుంటున్నావు కదా, కాదు, నీతో మాట్లాడడానికే వచ్చాను అని చెప్తుంది. నీకు ఒక పిట్ట కథ గురించి చెప్తానని ఒక కథ గురించి చెప్తూ ఉంటుంది. నన్ను అడ్డు తొలగించుకోవాలంటే ఇలాంటి పూల కుండీలు సరిపోవు, చాలా పెద్దగానే ప్లాన్ చేసుకోమంటుంది. సాకేత్ సార్ నాకు చెప్పారు ఈ ఇంట్లో నాకు ప్రమాదం ఉంది అని. సాకేత్ సార్కి తెలుసో లేదో తెలియదు గాని నాకు తెలుసు, ఆ ప్రమాదం పేరు చందన అంటుంది మైథిలి. మీరు ఆయుధాలు సిద్ధం చేసుకోండి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటాను అని మైథిలి చెప్పి ఇక మైథిలి చందనకి తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.